60లో ఉన్నవాళ్ళు 55 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ తప్పు చేస్తూ ఉంటారు. అదేంటంటే ఇంతమందికి మీరు చేస్తున్నప్పుడు మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే ఎలాగా? మీ గురించి మీరు ఆలోచించండి. మా పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోవాలి, నా హస్బెండ్కి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, నాకు టైం ఉండదు అని. మీ బాడీ మాత్రం వీక్ అయిపోతుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. జీవితంలో ఎంతో కొంత సెల్ఫిష్నెస్ మన గురించి మనకి ఉండటం తప్పు మాత్రం కాదు. ఇదే పదే పదే చెప్తున్నాను నేను. అలసట వచ్చేస్తోంది, ఆయాసం వచ్చేస్తోంది, కాళ్ళు పీకులు వచ్చేస్తున్నాయి, గుండెదడ వచ్చేస్తోంది. Hello everyone, this is Dr. Silpahasa, gynecologist. Firstly, thank you for 6 lakh subscribers. I'm very grateful to you all. యూజువలీ నా ఛానల్లో నేను ఎక్కువ ఎడ్యుకేషనల్ వీడియోస్ గురించి చేస్తూ ఉంటాను కదా. యూజువలీ నా ఛానల్లో నేను ఎక్కువ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడానికి హెల్త్ గురించి చేస్తూ ఉంటాను కదా. బట్ దిస్ వీడియో ఈజ్ అ బిట్ డిఫరెంట్. ఇవాళ ఓపీలో చాలా బాధ అనిపించింది. లాస్ట్ పేషెంట్ తన్నే చూశాను. నాకు చాలా బాధ అనిపించి ఇమీడియట్గా ఈ వీడియో చేస్తున్నాను. ఆ పేషెంట్ గురించి చెప్తాను ఇవాళ. తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. పొత్తికడుపులో బాగా నొప్పి రావటము, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్తో ఆవిడ కొన్ని రోజులుగా సఫర్ అవుతున్నారు. కాకపోతే ఈ ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల, ఇంట్లో పనుల వల్ల తను హాస్పిటల్కి రాలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ అసలు నేను 2 వీక్స్ క్రితం బయాప్సీ చేయాలి అని అడ్వైజ్ చేస్తే తను ఇవాళ వచ్చారు. ఏంటమ్మా లేట్ చేశారు అంటే, పాప డెలివరీకి వచ్చింది, పాప డెలివరీ అయిన పనుల్లో పడి నాకు రావడం కుదరలేదు, అందుకని ఇప్పుడు వచ్చాను అన్నారు. ఆవిడ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పెయిన్ కిల్లర్స్ వేస్తే కానీ రోజు గడవడం లేదు. అంత ఇబ్బందిలో కూడా తన హెల్త్ని కూడా తను పక్కన పెట్టి వాళ్ళ పాప పనులు చేస్తున్నారు. సో మన కంట్రీలో చాలామంది ఆడవాళ్ళు చేసే మిస్టేక్ ఇది. అది మిస్టేక్ అంటే మీలో కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కానీ అది మిస్టేకే అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు తనకి బయాప్సీ చేసేటప్పుడు చూస్తే అది అసలు క్యాన్సర్ లాగా ఉంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అది. మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఇంట్లో ఆడవాళ్ళు అంటే మదర్స్, వాళ్ళు వర్కింగ్ విమెన్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. వర్కింగ్ విమెన్ ఏమి ఎక్కువ అనను నేను. బయటికి వెళ్ళి పనిచేసే ఆడవాళ్ళు గొప్ప కాదు, ఇంట్లో ఉండిపోయి ఇంటి పనులు చేసుకునే ఆడవాళ్ళు తక్కువ కూడా కాదు. మీరందరూ కూడా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకంటూ మీరు కొంత టైం ఇవ్వాలి. అండ్ మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా పనులన్నీ పక్కన పెట్టాలి. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పక్కన పెట్టండి. మీ పిల్లలైనా సరే, వాళ్ళ చదువైనా సరే కొన్ని రోజులు పక్కన పెట్టండి. దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకోవడానికి చూడండి. డాక్టర్ని కన్సల్ట్ చేయండి, తగిన ట్రీట్మెంట్స్ తీసుకోండి. మొదట్లో టెస్ట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోయే చిన్న చిన్న ఇష్యూస్ మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేస్తారో అవి చాలా పెద్దవైపోతాయి. ఇది నేను జస్ట్ ఒక గైనకాలజిస్ట్గానే కాదు, యాజ్ అ ఉమెన్ ఆల్సో ఐఎమ్ టెల్లింగ్. మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం అనేది స్వార్థం కాదు. ఓకే, చాలామంది మదర్స్ పిల్లలు తినకుండా, భర్త తినకుండా, అత్తమామలు తినకుండా తను తినడం తప్పని కూడా అనుకుంటారు. అసలు తప్పెలా అవుతుంది? ఇంట్లో అందరికంటే ఎక్కువ పనిచేసేది మీరు. మీ పిల్లలు చక్కగా వాళ్ళు కాలేజెస్కి ఎప్పుడు వెళ్ళాలో దానికి ఒక అరగంట ముందు లేస్తారు, హడావుడిగా వెళ్ళిపోతారు. మీరు లంచ్ బాక్స్ రెడీ చేస్తే అది పట్టుకొని వెళ్ళిపోతారు. సేమ్ విత్ మోస్ట్ ఆఫ్ ద హస్బెండ్స్ ఆల్సో. ఓకే, చాలా మటుకు ఇన్లాస్ కూడా కోడలు చేసి పెట్టాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంతమందికి మీరు చేస్తున్నప్పుడు మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే ఎలాగా? మీరు ఎందుకు అందరికంటే ఫస్ట్ తినకూడదు? బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు. మీరు ఎందుకు ఫస్ట్ తినకూడదు? ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత మీరు తినాలని ఎందుకు అనుకోవాలి మీరు? దట్ ఈస్ నాట్ రైట్. ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ బాడీ దేవుడిచ్చిన వరం, ఈ లైఫ్ దేవుడిచ్చిన వరం. మీ గురించి మీరు ఆలోచించండి. ఇది స్వార్థమని మాత్రం అనుకోకండి. అలాగే మీకంటూ కొంత టైం తీసుకోండి. కొంతమంది లేడీస్ కొన్ని హెల్త్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఒక అరగంట వాకింగ్ చేసుకోండి అమ్మా, లేకపోతే ఒక అరగంట యోగా చేసుకోండి అమ్మా అంటే చెప్తారు. మా పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోవాలి, నా హస్బెండ్కి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, నాకు టైం ఉండదు అని. కొన్ని ఈవినింగ్ వెళ్ళండి అమ్మా అంటే ఈవినింగ్ పిల్లలు వచ్చేస్తారు, నాకు వాళ్ళతోనే సరిపోతుంది అని. ఒక అరగంట మీకోసం మీరు తీసుకోకపోతే ఎలాగా?
ఇప్పుడు ఈ 20స్లో 30 ఇయర్స్ అప్పుడు 40s అప్పుడు మీ గురించి మీరు టైం తీసుకోకుండా మీ బాడీని అబ్యూస్ చేస్తే ఎలాగా మీరు ఓల్డ్ ఏజ్కి రీచ్ అయినప్పుడు అప్పుడు మీ పిల్లలు మిగతా వాళ్ళందరూ ఎంత మీ దగ్గర ఉంటారో లేదో నాకు తెలియదు, వాళ్ళు మీకు ఎంత హెల్ప్ చేస్తారో లేదో తెలియదు, కానీ మీ బాడీ మాత్రం వీక్ అయిపోతుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. గివ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్. రోజులో ఒక్క అరగంట గంట మీరు మీకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి తీసుకోండి. అలాగే ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం చెప్పాను కదా, అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ కోసం, మెంటల్ వెల్బీయింగ్ కోసం చక్కగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని తయారు చేసుకోండి. ఫ్రెండ్స్తో ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బయటకు వెళ్ళటం కానీ, ఒక అరగంట సేపు మాట్లాడుకోవటం కానీ అదేమీ పెద్ద నేరం కాదు. మీ కష్టసుఖాలు పంచుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ తయారు చేసుకోండి. అది చాలా అంటే ఇప్పుడు లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది కదా, కొన్ని విషయాలు షేర్ చేసుకోలేము ఫ్యామిలీతో కూడా, అలాంటివి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. బర్డెన్ తగ్గుతుంది, హ్యాపీగా ఉంటారు, స్ట్రెస్ తగ్గుతుంది. జీవితంలో ఎంతో కొంత సెల్ఫిష్నెస్ మన గురించి మనకి ఉండటం తప్పు మాత్రం కాదు. ఇదే పదే పదే చెప్తున్నాను నేను, ఎందుకంటే చాలా కామన్గా చూస్తాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. హిమోగ్లోబిన్ 6 గ్రాములకి 4 గ్రాములకి డ్రాప్ అయిపోయినప్పుడు కూడా అలసట వచ్చేస్తోంది, ఆయాసం వచ్చేస్తోంది, కాళ్ళు పీకలు వచ్చేస్తున్నాయి, గుండెదడ వచ్చేస్తోంది. అయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఒకసారి చూపించుకుందాము, ఒంట్లో ఏమన్నా బాగోలేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని కూడా చాలామంది అనుకోరు. లాస్ట్లో వస్తారు, వచ్చి చూసేసరికి ఇంత ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటాయి, లేకపోతే పెద్ద ఒవేరియన్ సిస్ట్లు ఉంటాయి, ఒంట్లో అసలు రక్తమే ఉండదు. ఎంతసేపు ఇంట్లో వాళ్ళ పనులు చేయటంలో జీవితం అంతా వెళ్ళదీసేస్తారు. తల్లి గొప్పది, నేను కాదనట్లేదు, కానీ ఆ తల్లి కూడా తన గురించి తను చూసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి తెలుసా, ఇదే మన పిల్లలకి కూడా నేర్పించాలి. ఎస్పెషల్లీ మీకు ఆడపిల్లలు ఉంటే కనుక మీ గురించి మీరు ప్రయారిటీ తీసుకోనప్పుడు, మీ గురించి మీరు కేర్ తీసుకోనప్పుడు, మీ పాప పెద్దయిన తర్వాత ఎలాగా గ్రో అవుతుంది ఆలోచించండి. ఎలాగ ఆలోచిస్తుంది తను కూడా అలాగే బిహేవ్ చేస్తుంది కదా. తనకు తను ఇంపార్టెంట్ అని ఎప్పుడు రియలైజ్ అవుతుంది? తన సెల్ఫ్ వర్త్ తనకు ఎప్పుడు తెలుస్తుంది? ఇది నాకు కావాల్సింది ఇది, నేను ఇలా ఉండాలి, నా లైఫ్ నేను ఇలాగా మలుచుకోవాలి, లేకపోతే నా లైఫ్లో నేను ఇలా ఉండాలి, నాకు ఇది కావాలి అని ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోనప్పుడు అంటే దాని అర్థం ఏమిటి? నేను ఇంపార్టెంట్ కాదు, నాకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇదే నేచర్ కనుక మన నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్లలకి వస్తే అది కరెక్ట్ కాదు. మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఐఎమ్ ఎనఫ్, ఐఎమ్ గుడ్ అని వాళ్ళకి వాళ్ళు అనుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక విషయం చెప్తాను మీకు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది ఓపీకి, 26 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. కంప్లైంట్ ఏంటో చెప్పడానికి కూడా బాగా హెసిటేట్ చేస్తోంది. చుట్టుపక్కల నర్సెస్ ఉన్నారా, లేకపోతే డోర్ ఓపెన్ చేయగానే కూడా కొంచెం భయపడుతోంది అనమాట. మెల్లగా ఏం కాదు నేను ఉన్నాను చెప్పు అంటే అప్పుడు ప్రాబ్లం చెప్పడం స్టార్ట్ చేసింది. తను 11 ఏళ్ల నుంచి ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే ఈ అమ్మాయి ఫ్యామిలీ లైఫ్కి పనికిరాదుట, ఆ అబ్బాయికి ప్లెజర్ ఉండడం లేదుట ఈ అమ్మాయితో కలిసినప్పుడు, వేరే ఆడవాళ్ళతో కలిసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందిట. అది ఆ అబ్బాయి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. అండ్ హీ వాంట్స్ టు బ్రేకప్ విత్ దిస్ గర్ల్. 11 ఏళ్ళ రిలేషన్షిప్ దీనివల్ల పాడైపోతోంది. నాలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని తెలుసుకోవడం కోసం ఆ అమ్మాయి వచ్చింది. అంటే నేను ఒకటే మాట అన్నాను, చాలా పెథటిక్ సిచ్యుయేషన్లో ఉన్నావు, నాకు జాలేస్తోంది నిన్ను చూస్తే అన్నాను నేను. ఒక అబ్బాయి అంత పెద్ద స్టేట్మెంట్ నీ గురించి పాస్ చేసిన తర్వాత అండ్ ఆ రిలేషన్షిప్లో అసలు లాయల్టీ లేకుండా వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని కూడా నీ మొహం మీద చెప్పి నీతో ఉండాలనుకోవట్లేదు అని ఆ అబ్బాయి చెప్పినప్పుడు, అలాంటి ఒక మనిషి కోసం నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అలాంటి ఒక ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఇన్ 2024 ఏడుస్తూ ఉంది అంటే ఎవరిది తప్పు? ఆ అమ్మాయి సెల్ఫ్ వర్త్ ఆ అమ్మాయికి ఎందుకు తెలియట్లేదు? ఆలోచించాల్సిన విషయం కదా. సో అమ్మాయిలు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు మీరు విలువ ఇచ్చుకోండి. మన విలువ మనం తెలుసుకోకపోతే ఎవ్వరు విలువ ఇవ్వరు. నేను చాలా సిట్యుయేషన్స్లో
పిల్లలు తల్లులకు విలువ ఇవ్వని సిచ్యుయేషన్స్ కూడా చూశాను. పిల్లలు సెల్ ఫోన్ తీసుకుని తల్లిని కొట్టేస్తే తల్లి ఇక్కడ కట్టుతో కుట్లు వేయించుకోవడానికి వచ్చారు నా దగ్గరికి. అలాంటి సిచ్యుయేషన్ కూడా నేను చూశాను. ఏమ్మా ఇలాగా ఎలా కొట్టేశాడు ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు అంటే ఆవిడ చెప్తున్నారు, నా భర్త నన్ను వదిలేశాడు, మరి నాకేమీ చేత కాదు, నేను నా జీవితం ఇంతే, మరి అలాంటప్పుడు మరి బాబాయ్నా అదే కదా చేస్తాడు అని అసలు పూర్తిగా నిరాశ నిస్పృహలో ఉన్నారు ఆవిడ. భర్త వదిలి వెళ్ళిపోవడం మీ తప్పు కాదు కదా, కానీ కొడుకు మీతో అలా బిహేవ్ చేశాడు అంటే మాత్రం అది మీ తప్పే. భర్త కూడా వేరే ఆవిడ కోసం ఈవిడని వదిలేసి వెళ్ళిపోయారు, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమి పట్టించుకోకుండా. సో దానికి మీరేం చేయలేకపోవచ్చు, అతను అవసరం లేదు అనుకోవచ్చు, కానీ మీ అబ్బాయి ఎలాంటి ఇండివిజువల్ లాగా తయారవుతున్నాడు, సొసైటీలో ఎలాంటి మనిషిగా మీరు తయారు చేసి మీ ఇంటి నుంచి ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పంపిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. దాంట్లో చాలా పవర్ ఉంటుంది కదా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ అ పవర్ఫుల్ థింగ్. ఆ పవర్ ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది, మదర్ చేతిలో ఉంటుంది. ఒక మంచి సొసైటీ ఉండాలి అంటే మన పిల్లలు బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. అలా ఉండాలంటే మనం స్ట్రాంగ్ తల్లులుగా ఉండాలి, స్ట్రాంగ్ విమెన్గా ఉండాలి. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని సిగ్గుపడకుండా, భయపడకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పండి. చాలాసార్లు ఎస్పెషలీ పెద్ద వయసు వాళ్ళు, 60లో ఉన్నవాళ్ళు, 55 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ తప్పు చేస్తూ ఉంటారు. అదేంటంటే మెనోపాజ్ వచ్చేసిన తర్వాత నెలసర్లు ఆగిపోతాయి కదా, నెలసర్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇది చెప్పుకోవడానికి సిగ్గు, కొడుకుకి చెప్పుకోవడానికి సిగ్గు, మనవడికి చెప్పుకోవడానికి సిగ్గు, కోడలికి చెప్పుకోవడానికి మొహమాటం. బ్రెస్ట్లో లంప్స్ వాళ్ళకి ముందే తెలుస్తాయి, గెడ్డలాగా ఉంది, చీము కారుతుంది, ఇవి వాళ్ళకి ముందే తెలుస్తాయి, కానీ చెప్పరు. చెప్పడానికి కూడా అది సిగ్గవ్వచ్చు, ఇంకా వయసు అయిపోయింది కదా, ఇంకా నా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి వీళ్ళకి ఎందుకు చెప్పడము అన్న ఒక అలాంటి ఆలోచన అవ్వచ్చు. ఫర్ వేరియస్ రీజన్స్ దే డోంట్ డిస్క్లోజ్ ఇట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. అది బాగా జబ్బు ముదిరిపోయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీకి చెప్తారు. దెన్ ఇట్ విల్ బి టూ లేట్. ఎవరైనా ఏం చేయగలరు, మీ ఫ్యామిలీ అయినా ఏం చేయగలదు, డాక్టర్స్ అన్నా ఏం చేయగలరు. సో నేను చెప్పిన ప్రతి స్టోరీలో కూడా మనకి మనం వాల్యూ చేసుకోకపోవటం వల్ల వచ్చాయి ప్రాబ్లమ్స్. సో ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో చూసి ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు మారినా సరే నాకు చాలు. నాకు లక్షల వ్యూస్ అక్కర్లేదు ఈ వీడియోకి, కొంతమంది మారినా చాలు. ఐ హోప్ ఇట్స్ హెల్ప్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.